నమస్కారం మిత్రులారా. ప్రపంచంలో ఎక్కడున్న మన భారతీయులందరికీ ప్రతి చోట ఉన్న భారతీయులందరికీ ముఖ్యంగా మన తెలుగు వారందరికీ నమస్కారములు. నేను మీకు చెప్పాల్సిన అంటే మోటివేషన్ కాదు, అంటే మన లైఫ్లో మన ముందు జరగబోయేది మనకు ఒక పరిస్థితి రూపంలో సంథింగ్ రూపంలో మనకు ముందే ఆ ఐడియా కానీ సూచన కానీ ఉంటుందండి. ఇప్పుడు నా అనుభవంలోనే ఒకటి జరిగిందండి. అంతెందుకు రీసెంట్ అయితే మనం దాన్ని గెస్ చేయలేం, గెస్ చేయలేం. గెస్ చేసి ఇక మనం ఇంకా వేరే వేరే ఐక్యూ ఓ రేంజ్లో ఉంటుందండి. అయితే నేను రీసెంట్గా ప్రస్తుతం చేస్తున్న జాబ్ చేసే ముందు నేను అసలు ప్లానింగ్ ఏమి వేసుకోలే తిరుమలకు పోవడం జరిగిందండి. తిరుమల జనరల్ కాబట్టి గూడూరు సింహపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కి మన నెల్లూరులో దిగడం జరిగింది. నెల్లూరులో దిగినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న హోటల్లో టిఫిన్ చేయడానికి, అంటే మనకు అప్పుడు సూచన ఇది సంథింగ్ ఇలా జరుగుతుందని మనకు అప్పుడు అనుకోం. తిరిగి చూసే మ్యాటర్ ఏంటంటే నేను కొత్తగా జాబ్ చేరిన ఆ జాబు మా ఓనర్ వాళ్ళు నెల్లూరు. అంటే రీసెంట్గా మన నెల్లూరు నీకు మనిషి అన్ని భగవంతుడు ఒక ఏదో సంథింగ్ భగవంతుడు మనం ప్రకృతితో ఒక ముందుగానే మనం సూచిస్తుంది. నేను నెల్లూరులో ఫుడ్ అంటే నీకు ఫుడ్ అంటే మనకు మా ఓనర్ ఇప్పుడు నెల్లూరే. లాస్ట్ టైం మా మామయ్య ఒక ఫంక్షన్లో పోతుంటే సింబాలిక్ మనం గెట్ చేయలేం. 2-3 సార్లు మామయ్య రైస్ అంటే అన్నం ఫుడ్ అంటే ఆయన వాళ్ళ దాంట్లోనే నేను జాబ్ చేయడం జరిగింది. అంటే ఇట్లా కొన్ని చాలా వరకు మనం అప్పుడు గెట్ చేయలేం, ఇప్పుడు గెట్ చేయలేమని. మళ్ళీ ఇంకోటి నేను అనుకున్నాను, నేను నాకు వచ్చినాక మా ఊళ్ళోనే ఉందాము, ఇక వేరే కాడ వచ్చి మా ఊళ్ళోనే ఏదైనా చేసుకుందాం అనుకున్నాను. అయితే నేను తిరుమల వచ్చిన ఒక విషయం మా మమ్మీతో నాకు వెంకటేశ్వర స్వామి దారి చూపించారు. వెంకటేశ్వర స్వామి దారి చూపి నెల్లూరు వాళ్ళే, మా ఓన నెల్లూరు వాళ్ళే. మన ఇప్పుడు పైన తిరుమల అంటే తిరుమలగిరి అండి, మా ఊరు తిరుమలగిరే. నేను చేయబడే డ్యూటీ కూడా తిరుమల, అంటే వెంకటేశ్వర స్వామి దారి చూపిస్తానికి వెంకటేశ్వర స్వామి మనకు లైవ్లోనే ప్రతి చోట శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి మనకు ఏదో రూపంలో మనకు ఎప్పటి పాట రూపంలోనో మనిషి ఒక హెల్ప్ రూపంలో మనకు చేస్తూనే ఉంటాడు. నేను తిరుమల పోయినప్పుడు అండి ప్రతి ఒక్కరు ఒక పెద్ద మనిషి ఇలా వాడి మాట సాయం. తర్వాత నేను ఇప్పుడు అంత దూరం తినేసి సూర్యాపేటకు వచ్చిన. సూర్యాపేట అనేది మా తిరుమలగిరి బస్సు ఎక్కి తిరుమలగిరి ఊరు బస్సులు ఎక్కితే ఆ బస్సులో తిరుమల వెంకటేశ్వర స్వామి పాడారు. అంటే వెంకటేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్ అనేది మన ఊహకు చెప్పలేనంత. అంటే వెంకటేశ్వర స్వామి మనకు మన మనసులో ఉన్నామంటే ఎప్పుడు నీతోనే వెళ్తారు, మనం ఆ టైప్లో ఉన్నారు. నాకైతే ప్రతి దగ్గర వస్తుంటే ఎక్కడో ప్రతి కాడ ఏదో రూపంలో పాట రూపంలో స్వామి నాకు పోయేటప్పుడు కూడా వెంకటేశ్వర అంటే భక్తులకు వెంకటేశ్వర స్వామి దగ్గరుండి నువ్వు నిష్టగా వెంకటేశ్వర స్వామి దగ్గరుండి నాకు వెంకటేశ్వర స్వామి ఇప్పుడు నేను వెంకటేశ్వర నాకు ఆది చూపిస్తాను. వెంకటేశ్వర స్వామి నాకు మంచి ఓనర్ దగ్గర అద్భుతమైన జాబ్. నేను ఈ మోటివేషన్ అంటే వెంకటేశ్వర స్వామి అనేది ఒక్క కులం కాదు, ఒక మతం కాదండి. ఆయనే ఈ లోకాన్ని మొత్తం సస్యశ్యామలంగా చూస్తారండి. వెంకటేశ్వర స్వామిని
ఒక కులానికి, ఒక మతానికి సంబంధం చేస్తలేనండి. ప్రతి ఒక్కరు సమానమండి. అక్కడికి ఎంతమంది ముస్లిం భక్తులు వస్తున్నారో మనకు తెలుసు. ఇతర వస్తున్నారో మనకు తెలుసు. ఆడ చూసి అదే. కాబట్టి దైవం అనేది ఒక రూపంలో అంతా ఒకటే. వివిధ రూపాల్లో మనం పూజిస్తాం. దైవం, భగవంతుడు అంతా ఒక్కరే. ఒకరికి ఒక రూపంలో అందరికీ ఒకే రూపంలో భగవంతుడు కనబడాడండి. నమస్కారం ఫ్రెండ్స్. వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. జై హింద్, సెల్యూట్. మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ వాచ్ మై వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్.